హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్యకి ధైర్యం చెప్పిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ధాన్యలక్ష్మి అప్పు గనక తను నిర్దోషి అని నిరూపించుకోలేకపోతే శాశ్వతంగా తన పోలీస్ ఉద్యోగాన్ని వదులుకోవాలి అని కండిషన్ ని పెడుతుంది. అప్పుడు కావ్య అలాగే చిన్నతయ్య, కోర్టులో గనక అప్పు నిర్దోషి అని తేలకపోతే అప్పుడు మీరు చెప్పినట్లుగానే అప్పు ఇంట్లోనే మీకు నచ్చిన కోడలుగానే ఉంటుంది అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి సరే, ఇన్ని రోజులు వెయిట్ చేశాను కదా, ఈ 2 రోజులు కూడా వెయిట్ చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. అప్పు ఈ 2 రోజుల్లో తాను లంచం తీసుకోలేదు అని నిరూపించుకోలేకపోతే తను శాశ్వతంగా తన పోలీసు ఉద్యోగాన్ని వదులుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు స్వప్న వచ్చి, ఎందుకే అప్పు అంతలాగా బాధపడతావు, నువ్వు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అస్సలు బాధపడకు, నాకు తెలుసు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అని. కవి గారు, నేను, కావ్య, అలాగే ఈ దుగ్గిరాల కుటుంబం అంతా నీ వెనకాల ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అని మేమంతా నమ్ముతున్నాము. నువ్వు నిర్దోషిగానే మళ్ళీ తిరిగి వస్తావు. నువ్వు నీకు నచ్చినట్టుగానే మళ్ళీ నీకు ఇష్టమైన పోలీస్ డ్రెస్ ని వేసుకుంటావు. మళ్ళీ నీకు నచ్చిన ఉద్యోగాన్ని చేస్తావు కూడా. నాకు ఆ నమ్మకం ఉంది అప్పు, నువ్విలా బాధపడకు, నిన్నిలా చూడలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, అవును పొట్టి, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడాల్సినంత అవసరం లేదు. నువ్వు ఇలాగా బాధపడుతూ ఉంటే నీ పోలీస్ ఉద్యోగం నీకు ఎక్కడ దూరం అవుతుందో అని భయపడుతూ ఉంటే అసలు నువ్వు నా పొట్టివేనా అని అనిపిస్తుంది నాకు అని అంటాడు. అప్పుడు కావ్య, చూడప్పు, నీకు నేను మాట ఇచ్చినట్టుగా నిన్ను నిర్దోషిగా నేను బయటికి తీసుకొని వస్తాను అని అంటుంది. అప్పుడు స్వప్న, అసలు అప్పుని ఇరికించేంత అవసరం ఎవరికుందే అని అంటుంది. ఎవరి పని చేసుంటారు అని అంటుంది. అప్పుడు కావ్య, ఇంకెవరు చేస్తారక్క, ఆ మాయదారి యామినియే చేసింది అని అంటుంది. ఆ మాట వినగానే కళ్యాణ్, స్వప్నలు ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు స్వప్న, ఏం మాట్లాడుతున్నావు కావ్య, యామిని అప్పుని అరెస్ట్ అయ్యేలా చేయించడం ఏంటి అని అంటుంది. అప్పుడు కావ్య, అవునక్క, ఆ యామిని నిన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు ఆ రోజు రాత్రి నేను హెచ్చరించినా కానీ అప్పు నా మాట వినకుండా ఆ యామిని వాళ్ళ ఇంటికి వెళ్లి మరి దానికి వార్నింగ్ ఇచ్చి ఆ యామినిని చంప మీద కొట్టి వచ్చింది. ఆ యామిని అది మనసులో పెట్టుకొని అప్పు మీద ఇలా రివెంజ్ తీర్చుకుంది అని అంటుంది. అప్పుడు స్వప్న, ఏంటిది అప్పు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటుంది. నీకు ఎంత కోపం వస్తే కావ్య నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు ఆగాలి కదా, అలా ఎవ్వరికీ చెప్పకుండా ఆ యామినితో ఆ రోజు గొడవ పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ యామిని మంచి సమయం చూసి నిన్ను దెబ్బ కొట్టింది అని అంటుంది. అయినా ఆ యామినిని మనం అసలు ఊరికే వదిలిపెట్టకూడదు, ఆ యామిని అంతకంతకి అనుభవించేలాగా చేయాలి అని అంటుంది. అప్పుడు కావ్య, చేస్తానక్క, ఆ యామిని చేసిన తప్పులన్నిటికీ తాను అంతకంతకి అనుభవించేలాగా చేసి తీరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కావ్య అప్పుని ఎలాగ నిర్దోషిగా విడిపించాలా, తాను సాక్ష్యాలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ కావ్యకి కాల్ చేస్తాడు. అప్పుడు కావ్య, హలో రామ్ గారు అని చాలా డల్ వాయిస్ తో మాట్లాడుతుంది. అప్పు పెట్టుకున్న లాంటి జెవెలోపియా సిల్వర్ ప్లేటెడ్ వైట్ పర్ల్ 12mm స్టడ్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రాజ్, ఏంటి కళావతి గారు చాలా డల్ గా ఉన్నారు అని అంటాడు. అప్పుడు కావ్య, మీకు చెప్పాను కదండి అప్పు అరెస్ట్ అయ్యిందని అని అంటుంది. అప్పుడు రాజ్, అప్పుని మీరు బెయిల్ మీద తీసుకొచ్చారు కదండి అని అంటాడు. అప్పుడు కావ్య, తీసుకొచ్చానండి, కానీ ఎల్లుండు కోర్టులో అప్పుని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎల్లుండు అప్పు ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి, లేకపోతే తన ఉద్యోగం కూడా పోతుంది. దానికి తోడు చిన్నత్తయ్య గారు కండిషన్ కూడా పెట్టారు, ఎల్లుండు కోర్టులో అప్పు ఎలాంటి తప్పు చేయలేదు అని నిర్దోషి అని నిరూపించుకోవాలి, లేకపోతే తాను ఇక తర్వాత ఎప్పటికీ పోలీస్ ఉద్యోగం చేయకూడదు అని చెప్పారు అని అంటుంది.
అప్పుడు రాజ్, ఏంటిది కళావతి గారు, పిన్ని ఇలాంటి సమయంలో కుదిరితే అప్పుకి ధైర్యం చెప్పాలి కానీ ఇలా కండిషన్ పెట్టి మరి అప్పుని ఇంకా బాధ పెట్టడం ఏంటి అని అంటాడు. అప్పుడు కావ్య, చిన్నత్తయ్య గారికి అప్పు పోలీస్ ఉద్యోగం చేయడం మొదటి నుంచి ఇష్టం లేదు రామ్ గారు. ఆవిడ కోడలు ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటారు అని అంటుంది. అప్పుడు రాజ్, అసలు చెప్పాలి అంటే అప్పు చేసేది ఒక ఉద్యోగం కాదు, అది ప్రజాసేవ. ఎంతో మంది కుటుంబాలని సేవ్ చేసింది కూడా అని అంటాడు. అప్పుడు కావ్య, ఇప్పుడేం చేసి అప్పుని నిర్దోషిగా బయటకు తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు రామ్ గారు అని అంటుంది. అప్పుడు రాజ్, మీరేమీ భయపడకండి కళావతి గారు, మీకు తోడుగా నేనున్నాను. అప్పుని ఇలా ఇరికించింది ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను మీకు తోడుగా ఉంటాను. మనమిద్దరం కలిసి సాక్ష్యాన్ని సంపాదిద్దాము. అలా అప్పు ఎలాంటి తప్పు చేయలేదు అని ఎల్లుండు కోర్టులో నిరూపిద్దాము అని అంటాడు. అప్పుడు కావ్య, నేను ఇందాకే అప్పుతో మాట్లాడి ఆ సురేష్, శ్రీను వాళ్ళు బస్తీ వాళ్ళని తెలుసుకున్నానండి అని అంటుంది. అప్పుడు రాజ్, అవునా కళావతి గారు, బస్తీ కుర్రాళ్ళైతే మనకి బస్తీలో రేవతి గారు తెలుసు కదా, ఒకసారి రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి రేవతి గారిని కనుక్కుంటే మనకి కొంచెం ఏదన్నా క్లూ దొరుకుతుందేమో కదా అని అంటాడు. అప్పుడు కావ్య, అవును రామ్ గారు, నాకు ఈ ఆలోచన రాలేదు, చాలా మంచి ఐడియానిచ్చారు. రేపు ఉదయం మనిద్దరం రేవతి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ శ్రీను సురేష్లు ఏమన్నా తెలిసేమో కనుక్కుందామండి అని అంటుంది. అప్పుడు రాజ్, అలాగే కళావతి గారు, నేను ఉదయాన్నే రెడీ అయ్యి వచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు కావ్య, అలాగే రామ్ గారు అని కాల్ ని కట్ చేస్తుంది. ఎలాగైనా రేపు రేవతి గారితో మాట్లాడి ఆ శ్రీను సురేష్లు ఏమన్నా రేవతి గారికి తెలిసేమో కనుక్కోవాలి. రేవతి గారికి వాళ్ళ ఆచూకీ తెలిస్తే అప్పుడు సాక్ష్యాలని చాలా ఈజీగా సంపాదించొచ్చు. వాళ్ళిద్దరిని పట్టుకొని అసలు వాళ్ళ చేత చేయించింది యామిని అని కోర్టులో నిజాన్ని చెప్పించొచ్చు. అలా అప్పుని నిర్దోషిగా బయటికి తీసుకుని రావచ్చు. అప్పు ఉద్యోగం పోకుండా చూడొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. అప్పు ఎంత రాత్రైనా కాని తాను వచ్చిన దగ్గర నుంచి అన్నం కూడా తినదు. అప్పుడు కళ్యాణ్, ఏంటిది పొట్టి, ఇలా బాధపడుతూ ఎంతసేపని కూర్చుంటావు, పొద్దున నుంచి ఒక్క ముద్ద కూడా తినలేదు నువ్వు, ఉండు నీకు నేను తినిపిస్తాను అని కళ్యాణ్ ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి అప్పుకి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు అప్పు, నేనిప్పుడు తిననురా కవి, నన్ను వదిలే అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, అలా ఏమీ కుదరదు, నువ్వు తినాల్సిందే అని బలవంతంగా తినిపిస్తూ ఉంటాడు. అలా అప్పు కొంచెం అన్నాన్ని తింటుంది. అలా కళ్యాణ్ అప్పుకి ధైర్యం చెప్తూ ఉంటాడు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.